సో ప్రదీప్ జోషి గారు ఎందుకు ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు అన్న క్వశ్చన్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో చూస్తే నిజంగా 100% ఆన్సర్ దొరుకుతుంది సార్. నేను ఒకటి చెప్తానమ్మా, జ్యోతిష్యం అంటే ఏంటి? నీ భవిష్యత్తు తెలుసుకోవడం. అంటే నీ స్వార్థమే కదా. కరెక్ట్. నీ స్వార్థము నువ్వు అడుగుతున్నప్పుడు నువ్వు అర్థం ఇవ్వాలి కదా. స్వార్థంలోనే అర్థం ఉంది కదా. నీకు స్వార్థం అంటున్నావు కాబట్టి అర్థం పెట్టు, డబ్బు పెట్టు. డబ్బు పెట్టకుండా నువ్వు నా దగ్గరికి వస్తే నేను చెప్పేదానికి నీకు విలువ ఉండదు. నువ్వు డబ్బు పెడితే నేను చెప్పేదానికి నువ్వు పాటిస్తావు. డబ్బు పెట్టకుండా అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ వీడియో చెప్తున్నాను, ఈ వీడియోలో ఎంత వ్యాలిడ్ కంటెంట్ చెప్పాను, ఎన్నో వాల్యుబుల్ కంటెంట్స్ ఈ వీడియోలో చెప్తున్నాను. ఎంతమంది మీరు ఫాలో అవుతున్నారు? వితౌట్ ఫ్రీగా చెప్తున్నాను నేను. ఎంతమంది ఫాలో అవుతున్నారు? మీరు ఫాలో అవ్వరు. ఎందుకోసం అంటే ఫ్రీగా వస్తుంది కదా, ఫాలో అవ్వరు. సింపుల్ అమ్మా. ఇప్పుడు మీ సినిమాకి వెళ్ళారు, చెత్త సినిమా, ఇంకో సీన్ కూడా చూడబుద్ది అవట్లే. మీరు సినిమా థియేటర్లో చూడండి, అది చెత్త సినిమా అయితే ఎంతైనా సరే డబ్బులు పెట్టి కొన్నాం కదా, కాసేపు కూర్చుందాంలే, ఏసీలో పడుకుందాంలే, అయినా చూద్దాంలే ఏమవుతుందో. నచ్చకపోయినా సరే సినిమా చూడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూస్తారు. కనీసం ఏసీ కోసమైనా చూస్తారు అక్కడ, సినిమా నచ్చకపోయినా సరే. అట్లాంటి మనుషులు ఉన్నారు మన దగ్గర ప్రపంచంలో. కరెక్ట్. రూపాయి పెట్టిన దగ్గర వాళ్ళు ఎంతో అంత క్రమశిక్షణ ఉంటుంది గురుగారు. దాన్ని లాక్కోవాలి, దాన్ని వాడుకోవాలి అని. అదే నా దగ్గరికి 25,000 పెట్టడానికి వస్తే, అబ్బాయి ఈయన దగ్గర 25,000 పెట్టామంటే అమ్మో ఈయన చెప్పింది వినాలి, 25,000 వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి కొంచెమన్నా భయం ఉంటుంది. డిసిప్లైన్ ఉంటుంది. కరెక్ట్. నేను గ్యారంటీ ఇస్తాను. వేరే ఆస్ట్రాలజర్స్ గ్యారంటీ ఇస్తారో లేదో తెలియదు కానీ నేను గ్యారంటీ ఇస్తాను. నా ప్రత్యేకత ఏమిటంటే, చాలామంది నేను విన్నది ఏంటంటే, కొంతమంది ఆస్ట్రాలజర్స్ 5,000 తీసుకుంటారు, రాగానే ఏందమ్మా మీ ప్రాబ్లం ఏంది అని అడుగుతారు. వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ ప్రాబ్లం మొత్తం చెప్తారు. జాతకం చూసి, అమ్మా నీ జాతకంలో కాలసర్ప దోషం ఉందమ్మా, పలానా పూజ చేయించుకోండి వెళ్ళండి, ఇంతే. ఇంతకు మించి ఏముండదు. దోషం ఏది ఉందో చెప్తారు, వెళ్ళిపోమ్మని చెప్తారు. పూజ చేయించుకోండి అమ్మా బాగుంటుంది, మీరు పలానా రత్నం పెట్టుకోండి, పలానా ఇది చేసుకోండి, బయట మా రత్నాలు ఉంటే ఏమైనా కావాలంటే కొనుక్కోండి, మా పిల్లల దగ్గర రేట్లు ఉంటుంది దాని మీదనే కొనుక్కోండి అని చెప్తారు. 5 నిమిషాలు. వాళ్ళ బాధలు ఎక్కువసేపు వినరు వాళ్ళు. ఇక్కడ ఏంటి, ఫస్ట్ వచ్చి క్లయింట్ వాళ్ళతో మాట్లాడతారు. యువర్ ఎ క్లయింట్, యు ఆర్ టెల్లింగ్ యువర్ ప్రాబ్లమ్స్. ఇంకా దాంట్లో జ్యోతిష్యుడు గొప్పతనం ఏముంది? ఇఫ్ యు ఆర్ బికమ్ ఏ వెరీ గుడ్ కౌన్సిలర్, నువ్వు కూడా చెప్పచ్చు. ఇప్పుడు నాలాంటి జ్యోతిష పండితులతోటి నువ్వు ఒక 100 ఇంటర్వ్యూ చేసావనుకో, నువ్వు కూడా జ్యోతిష పండితురాలు అయిపోతావు. ఏం లేదు, పలానా జోషి గారు చెప్పారు తెల్ల ఆవలతో పూజ చేస్తే శత్రు సంహారం. ఏమైంది, నాకు పైసలు వసూలు అయితే లేవు మేడం అంటే, తెల్ల ఆవాలతోటి ఆర్ద్ర నక్షత్రం రోజు యాగం చేసుకోండి, చాముండి మంత్రం చేయండి, పంతులు గారు చేపిస్తారు. మీరు ఒక పంతులు మాట్లాడుకుంటారు, పంతులు గారు ఒకళ్ళు వచ్చారు 20,000 ఇస్తారు, మీరు చేపియండి, అయిపోయింది. సో అక్కడ నేనే ప్రాబ్లం చెప్తే నీ గొప్పతనం ఏంటి? జ్యోతిష్యము అంటే అర్థం ఏంటంటే ఉన్నది వాస్తవం అని అర్థం. నా దగ్గరికి క్లయింట్ వస్తే నేను సైలెంట్ కూర్చోమని చెప్తా. మా పిల్లలు చెప్తారు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, జాతకం ముందు పెడతారు, నేనే చెప్తా వాళ్ళ జీవితంలో ఏమేం జరిగాయి, వాళ్ళకి గతంలో ఎప్పుడు నష్టం జరిగింది, ఎప్పుడు లాభం జరిగింది, దే ఆర్ బాండ్ విత్ సిల్వర్ స్పూనా, వాళ్ళ తాతల ఆస్తులు వాళ్ళు అనుభవిస్తున్నారా, వీళ్ళు పుట్టే టైంకి వాళ్ళ నాన్నగారికి ఏమైనా జరిగిందా, వాళ్ళ వంశంలో ఎవరైనా చనిపోయారా, అన్నదమ్ములు చనిపోయారా, చాలా విషయాలు ఉంటాయి. అవి అన్నీ నేను చెప్తా. మళ్ళీ చెప్పేటప్పుడు కూడా ఏదో మనం దాచుకోవడాలు ఉండవు. వాయిస్ రికార్డు పెట్టుకోండి మీ మొబైల్లోనే, నేను చెప్పేది వినండి, మొత్తం చెప్తాను. నేను ఏదైనా రాంగ్ చెప్పానా అని అడుగుతా, ఎస్ ఆర్ నో అని అడుగుతా. ఎస్ గురూజీ మీరు చెప్పిందంతా కరెక్టే అంటే అప్పుడు ఫీజు తీసుకుంటా, లేదు అంటే మీ ఫీజు మీరు తీసుకొని వెళ్ళిపోమని చెప్తా. ఇంత దమ్ము ఉంటుందా ఎవరి దగ్గర? ఆస్ట్రాలజర్ దగ్గర. గురుగారు మీరు ఎలా చెప్తారు అంటే, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా, డేట్ ఆఫ్ బర్త్ మీద మొత్తం చెప్పేస్తాం అంతే. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్, ఇంతే, ఇంకేం అక్కర్లే. అవి మాత్రం పక్కా ఉండాలి. అది కరెక్ట్గా ఉంటే వాళ్ళ జీవితానికి సంబంధించి మొత్తం నేను సినిమా చూపిస్తా. నాకు ఆల్రెడీ సినిమా కనిపిస్తుంది, వాళ్ళకి ఎలా ఉంటుంది ఏం కథ అనేది. లైఫ్ లాంగ్ వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, ఎప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఎప్పుడు ఏ రోగాలు వస్తాయి, శరీరంలో ఇంక్లూడింగ్ ఏ రోగం వస్తుందో కూడా చెప్తా, వితౌట్ డయాగ్నోస్టిక్స్.
మీరంతా ల్యాబ్కి వెళ్ళి డయాగ్నోస్టిక్ చేసుకొని రోగం ఏదో వస్తుందో చెప్పాలి. నాది అంత అవసరం లేదు. జాతకం చూస్తే నీకు ఏ శరీరంలో ఏ భాగంలో ఏ రోగం వస్తుందో చెప్పేస్తాను. బికాజ్ ఐ హావ్ స్టడీడ్ యోగా థెరపీ. నేను అలైడ్ హెల్త్ సైన్స్ కూడా చదివాను. నేను ఎంఎస్సి యోగా థెరపీ డిసెక్షన్ క్లాస్లో శవాలతోటి దాదాపుగా సంవత్సరం పాటు శవాల క్లాస్లో అటెండ్ అయ్యా. డిసెక్షన్ క్లాస్, అనాటమీ క్లాస్, డైలీ కెడవర్స్. ఫస్ట్ క్లాస్ మాకే ఉంటుండే మణిపాల్ యూనివర్సిటీలో. మేము వెళ్ళగానే ఇట్లా శవాలు ఇట్లా నీళ్ళకించి తీసుకోవాలి, కెమికల్ వాటర్లకించి. మొత్తం కెడవర్స్, డెడ్ బాడీస్. లైవ్ హార్ట్ పట్టుకొని నేర్చుకున్నా, లైవ్ లంగ్స్ పట్టుకొని నేర్చుకున్నా, కిడ్నీస్, టోటల్ హ్యూమన్ బాడీ మొత్తం చూసి లైవ్ నేర్చుకున్నాను, హ్యూమన్ ఫిజియాలజీ నేర్చుకున్నాను. సో వాటికి గ్రహాలకి వీటికి సంబంధం ఏంటి, ఏ జాతకస్తుడికి ఏ స్థానంలో ఏ గ్రహం ఉంటే వాడి జీవితంలో ఏ ఏ రోగాలు వచ్చాయి ప్రాక్టికల్గా నేను చదివాను. నా రీసెర్చ్ అదే, దానికే నాకు డాక్టరేట్ ఇచ్చారు. ఓకే. సో నాకు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో నాకు నా ఆర్టికల్స్ ఇప్పటికీ ఉన్నాయి. శిల్పాకోన్ యూనివర్సిటీ అని చాలామంది బ్యాంకాక్ వెళ్తారు కదా, మీరు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు శిల్పాకోన్ యూనివర్సిటీకి అని వెళ్ళండి. అక్కడ ప్రదీప్ జోషి ఆర్టికల్స్ ఉన్నాయని అడగండి, చూపిస్తారు మీకు అక్కడ. సో అక్కడ క్వీన్ కూడా నా పేరు పలికిందన్న. ఆ క్వీన్ నా పేరు పలకడం అంటే ఎంత గ్రేట్ అది. సో అలా ఇప్పటికీ నా ఆర్టికల్స్ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఆర్టికల్స్ ఉన్నాయి. చాలామంది మా యూనివర్సిటీకి వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ 5 ఆర్టికల్స్ పెడతారు. ఎవరైనా ఫారిన్ డెలికేట్స్ వస్తారు కదా యూనివర్సిటీస్కి, మీ దగ్గర ఉన్న బెస్ట్ రీసెర్చ్ ఏంటి అని అంటే ఫస్ట్ 5లో నాది ఉంటుంది. సో టోటల్ వరల్డ్ వైడ్గా 40 మంది సాంస్క్రిట్ స్కాలర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ నేను ఇప్పుడు వరల్డ్ వైడ్గా. సో నా ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. సో నేను అందరిలాగా బొట్లు పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని నేను చెయ్యను. ఐఎమ్ వెరీ కామన్ మ్యాన్, వెరీ సింపుల్గా ఉంటుంది, వెరీ ప్రాక్టికల్. అది చాలా హ్యాపీగా ఉంది. టీవీలోనో యూట్యూబ్లోనో కాకుండా డైరెక్ట్గా మీ గురించి ఇంకొన్ని టాపిక్స్ ఫ్రెష్గా స్టార్టింగ్ ఫస్ట్ టైం వినడం చాలా హ్యాపీగా ఉంది. మీ పేరేమన్నారు? హరిత గురుగారు. హరితని కూడా ఎంకరేజ్ చేయండి అందరూ, చాలా బాగా మాట్లాడుతుంది అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్.